ప్రియమైన దేవుని వాళ్ళరా, ఈనాటి ఈ సాయంకాలపు యూట్యూబ్ లైవ్లో దేవుని కుటుంబం అనే ప్రియమైన దేవుని వాళ్ళరా, ఈనాటి ఈ యొక్క దేవుని కుటుంబం అనే గాడ్స్ ఫ్యామిలీ అనే ఈ యొక్క యూట్యూబ్ ఛానల్లో దేవుని మాటలు వినడానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా ప్రభువు పేరట వందనములు తెలియజేస్తున్నానండి. ప్రార్థన చేసుకొని, తండ్రి, ఘనమైన మీ నామమునకు మా హృదయపూర్వక తండ్రి, మీరు ఇచ్చిన అవకాశాన్ని చక్కగా సద్వినియోగం చేసుకున్నట్లు ధ్యానించబోతున్న ప్రతి మాట మీద మా హృదయాన్ని కేంద్రీకరించి ప్రతి మాటలోని మీ ఉద్దేశానుసారమైన ఆలోచనను, సారాంశమును, సత్యమును గ్రహించి మా బ్రతుకులను అందుకు నాయన అనుగుణంగా తీర్చిదిద్దుకొనుటకు కృప దయచేయండి. కేవలం వినడానికి మీ బిడ్డలు చెప్పుచున్న నేను చెప్పడానికి పరిమితం కాక మేమంతా మీ మాటల ప్రకారం జీవించడానికి కృప చూపించమని తండ్రి, మరి ప్రధానంగా ఈరోజు మేము ధ్యానించిన అంశం కాలములు, సమయములు ఎందుకు మీ స్వాధీనంలో పెట్టుకున్నారు అనే అంశాన్ని మేము ఆలోచిస్తూ ఉండగా మీ జ్ఞానంనిచ్చి నడిపించమని, మీ పరిశుద్ధాత్మతోడు మా అందరికీ అనుగ్రహించమని క్రీస్తు వారి యొక్క పుణ్యనామమును ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి, ఆమెన్. మంచిదండి. ప్రియమైన దేవుని వారరా, మరి ఈరోజు అంశం కాలములు, సమయములు తండ్రి తన స్వాధీనంలో పెట్టుకున్నారు ఎందుకు. ప్రధానంగా ఈ మాట అసలు ఎక్కడుంది అని మనం ఆలోచిస్తే అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయము 7వ వచనం. అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయము 7వ వచనంలో ఈ మాట మనం చూస్తాం. ఒకసారి అందరూ మీ గ్రంథాన్ని విప్పి చూడండి. అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయం 7వ వచనం. కాలములను, సమయములను తండ్రి తన స్వాధీనమందుంచుకొనెను. కాలములను, సమయములను తండ్రి తన స్వాధీనమందు ఉంచుకొని ఉన్నాడు. వాటిని తెలుసుకొనుట మీ పని కాదు. కాలములను, సమయములను దేవుడు తన స్వాధీనంలో ఉంచుకున్నారు. వాటిని తెలుసుకొనుట మీ పని కాదు అంటున్నారు. చూడండి, జనరల్గా ఈ వచనాన్ని మనం ఆలోచిస్తే ఇక్కడ ఏదో దేవుడు సీక్రెట్గా ఆయన మాత్రమే తెలుసుకుని ఉండాలని, మనం ఎవరూ తెలుసుకోవద్దని అంటున్నారు. కాబట్టి దేవుడు కాలములు, సమయములు మనకు చెప్పడం ఇష్టం లేదా చెప్పడానికి మనం అర్హులం కాదా, అందుకని తెలుసుకోవద్దు అంటున్నారా? అసలు ఎలా అర్థం చేసుకోవాలి ఈ వచనాన్ని, ఈ మాటల్లో ఉన్న భావం ఏంటి అని రకరకాలుగా మనం ఆలోచిస్తూ ఉంటాం. అసలు మొట్టమొదటిగా కాలం అంటే ఏంటి, సమయం అంటే ఏంటి? ఏమండి, కాలములను, సమయములను తండ్రి తన స్వాధీనం అందించుకున్నాడు. వాటిని తెలుసుకొనుట మీ పని కాదు అంటున్నారు. చూడండి, అంటే కాలం వేరు, సమయం వేరు అన్నట్టుగా మనకు అర్థమవుతుంది. అక్కడ కాలము అనగానే ప్రధానంగా ఏమంటే సర్టెన్ పీరియడ్ ఆఫ్ టైంని కాలము అంటారు. సమయము అంటే పర్టిక్యులర్ సెకండ్ ఆఫ్ ద టైంని సమయము. ఉదాహరణకి మనకు అర్థం కావడం కోసం, ఏమండి ఎన్ని గంటలకు వస్తావు అని మనం మాట్లాడుతుంటాం. లేదా మీ ఆఫీస్ ఎన్ని గంటలకి అంటే మార్నింగ్ ఏ టైంకి స్టార్ట్ అవుతుంది, స్కూల్ ఎన్ని గంటలకి, లేదా ఎప్పుడు వస్తావు, ఇలా మనం మాట్లాడుకునేటప్పుడు ఆ అవతల వ్యక్తి ఇచ్చే సమాధానం, ఉదాహరణకు స్కూల్ ఎన్ని గంటలకు అన్నారనుకోండి, 9 గంటలకు, అది సమయం.
నెక్స్ట్ కాలం అంటే ఏమండి, స్కూలు ఎంతవరకు అంటే ఎన్ని గంటల సేపు మీకు స్కూలు జరుగుతుంది రోజుకొచ్చి? స్కూల్లో నువ్వు ఎన్ని గంటలు ఉంటావు? ఆఫీస్లో ఎన్ని గంటలు వర్క్ చేయాలి? పొలానికి వెళ్తే ఎన్ని గంటలు వర్క్ చేయాలి? ఇలా దాన్ని కాలము అంటాం. అంటే 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మొత్తం ఎన్ని గంటలు? ఒక 3 అదొక 5 మొత్తం 8 గంటలు. 8 గంటలు అనేదాన్ని ఇంత కాలం అని అంటాం. 9 గంటలకు స్కూల్ స్టార్ట్ అవుతుంది. 9 అనేది సమయం. సాయంత్రం 5 గంటలకు స్కూల్ అయిపోతుంది అని అంటే 5 గంటలు అనేది సమయం. 9 నుంచి 5 గంటల మధ్యలోని ఈ ఈ ఈ గంటలు ఎన్ని గంటలు అయితే ఉంటాయో దానిని కాలము అంటాం. ఏమంటే అర్థమవుతుంది కదా? ఇప్పుడు జాగ్రత్తగా మనకు సంబంధించి ఆలోచిస్తే, దేవుడు ఈ భూమి మీదకు పంపిన దినం కావచ్చు, ఆ క్షణం కావచ్చు, అది సమయం. అలాగే ఈ భూమి మీద నుంచి, లోకం నుంచి మరలా మనలను తిరిగి రమ్మని ఆహ్వానం పలికే మరణ దినం. ఏమండి, జననం ఈ లోకానికి ప్రయాణ మార్గం అయితే, ఈ లోకం నుంచి మరలా తిరిగి వెళ్ళబోయే మరొక లోకానికి ప్రయాణ మార్గం మరణం. ఈ విషయంలో చివరికి క్రైస్తవులు సహితం మరణం గురించిన వాస్తవాన్ని అర్థం చేసుకోవడంలో విఫలమైపోయి మరణ భయంతో బ్రతుకుతూ ఉంటాం. హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో ఏమండి 14 నుంచి ఈ వచనాలు, ప్రభువైన యేసుక్రీస్తు వారు శరీరధారిగా భూమి మీదకు రావడంలో మరొక ప్రధానమైన కారణం, అనేకమైన కారణాల్లో ఒక ప్రధాన కారణం మరణ భయం నుంచి విడిపించడానికి వచ్చారు అని మనం చూస్తాం. రైట్, మరణం ఈ లోకం నుంచి మరో లోకానికి ప్రయాణ మార్గం. ఈ జనన మరణాల మధ్య కాలం, జననానికి మరణానికి మధ్య మనం ఈ భూమి మీద బ్రతికే ఆయుష్కాలం, ఇది కాలం. ఇక ఈ భూమి మీద మనం పుట్టిన కడ నుంచి మరణించినంత వరకు దశల వారీగా మన జీవితం ముందుకు వెళ్తుంది. ఆయా దశలలో, ఆయా సమయములలో దేవుడు మన కొరకు సిద్ధపరిచినవి ఆయన మనకిస్తారు. అందుకనే ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయం ప్రారంభపు వచనాల్లో, ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయంలో ప్రారంభపు మాటల్లో ప్రతిదానికి సమయము కలదు అని మాట్లాడతారు. దేవుడు రాయించారు, చూడండి ఒకసారి. ప్రతిదానికి సమయము కలదు, ఆకాశము క్రింద ప్రతి ప్రయత్నమునకు సమయము కలదు. దేవుడు ప్రతిదానికి ఒక సమయాన్ని నిర్ణయించారు. కరెక్ట్గా ఆ టైంకి, ఆ సమయానికి దేవుడు మనకు సిద్ధపరిచినవి మనకు ఇస్తూ ఉంటారు. రైట్, ప్రియమైన దేవుని వాళ్ళరా, ఇలా మనిషి యొక్క జీవితంలో ఈ భూమి మీద పుట్టినది మొదలుకొని మరణించినంత వరకు ఈ బ్రతుకు కాలంలో దేవుడు ఆయన చిత్త ప్రకారం మన కొరకు సిద్ధపరిచినవి తగిన సమయమందు మనకిస్తారు. ఏమండి, కనుక వాటి గురించి మీరు ఆలోచించొద్దు. మీరు ఎంతకాలం ఈ భూమి మీద ఉంటారు, అలాగే ఏ సమయంలో ఏది మీకు దేవుడు ఇస్తారు. ప్రధానంగా ఈ లోకం నుంచి మీరు వెళ్ళిపోయే సమయం గురించి, ఆ రోజు, ఆ క్షణం గురించి అది తెలుసుకోవడానికి మీరు ఆలోచించొద్దు. అవి తెలుసుకొనడం మీ పని కాదు అంటున్నారు దేవుడు. జాగ్రత్తగా అర్థం చేసుకోండి ప్రియమైన దేవుని వాళ్ళరా. కాలములు, సమయములు మీరు తెలుసుకోవద్దు. అయితే ఈ జనన మరణాల మధ్య దేవుడిచ్చిన ఈ ఆయుష్కాలంలో ఏం చెయ్యాలో తెలుసుకోండి అని దేవుని యొక్క ఆవేదన. మనం ఏం చేయాలి, ఎందుకు ఇచ్చారు ఈ బ్రతుకు, ఎందుకు ఇచ్చారు ఈ కాలం, ఈ కాలంలో మనం చేయాల్సిన పని ఏంటి, ఇది తెలుసుకోవడంలో మనం నిమగ్నం అవ్వాలి. కానీ విచిత్రం ఏంటంటే మనుషులు ఏమండి దేవుడు ఏదైతే తెలుసుకోవద్దు, దేని గురించి అయితే ఆలోచించొద్దు అంటున్నారో దాని గురించి
తెలుసుకునే ప్రయత్నం చేస్తూ తెలుసుకోవలసిన దాని గురించి అసలు ఏ మాత్రం ఆలోచించకపోవడం, ప్రయత్నం చేయడం కాదు కదా, కనీసం ఆలోచించకపోవడం బాధాకరం. పోనీ వీళ్ళు ఏమైనా తెలుసుకున్నారా, వీళ్ళు చేసే ప్రయత్నాల్లో తెలుసుకోగలుగుతున్నారా అంటే లేదు. అది తెలుసుకోవడం మీ పని కాదు అని దేవుడు అంటుంటే, అది తెలుసుకుంటాము అని ప్రయత్నం చేస్తున్న మనిషి ప్రతిసారి విఫలమవుతున్నాడు. అది తెలుసుకొనుట మీ పని కాదు. ఆయన స్వాధీనంలో పెట్టుకున్నారు అవి, ఆయనకు మాత్రమే తెలుసు అవి. అది ఎవరికి ఆయన చెప్పరు. కారణం, ప్రియమైన దేవుని వాళ్ళరా, ఎంత అద్భుతం అని అంటేనండి, ఎందుకు ఆయన స్వాధీనంలో పెట్టుకున్నారు? ఏమండి, కాలములు సమయములు తండ్రి తన స్వాధీనంలో ఎందుకు పెట్టుకున్నారు? నీకు తెలియకూడదనా? ఏమండి, నీకు రహస్యంగా ఉంచాలన్నా? కాదు. ఉదాహరణకి ఏమండి, జనరల్గా మనం అప్పుడప్పుడు కొంతమందికి పలానా టైంకి వస్తానని మాట ఇస్తాం. ఆ టైంకి మనం ఒకవేళ వెళ్ళలేకపోయాం, ఏదో కారణం మనం వెళ్ళలేకపోయాం, వెంటనే వాళ్ళు ఏమంటారు? పలానా టైంకి వస్తానన్నావు, రాలేదు అని ఎంత చులకనగా మాట్లాడతారు. నీకు టైం సెన్స్ ఉండదు, టైం పాటించవు. ఏమండి, పలానా టైంకు నువ్వు వస్తానని చెప్పడం వల్లనే కదా. అలాగే కొన్ని సందర్భాల్లో ఏమంటే పిల్లలతో నీకు పలానాది కొనిస్తాం, పలానా రోజు కొనిస్తాను అంటాం. అది కొనిపిస్తాను అని అన్నాం, కానీ ఆ రోజు ఎందుకో కుదరలా. ఇంక చూడండి గోల. అందుకని కొన్నిసార్లు మనకి ఎలా అనిపిస్తుంది అంటే, అసలు అలా టైం చెప్పకుండా ఉంటే బాగుండే అనిపిస్తుంటుంది. ఎందుకు? కొనిపించకూడదని ఉద్దేశం లేదు, లేదా ఆ టైంకి రాకూడదన్న ఉద్దేశం లేదు. ఏదో బలమైన కారణాన్ని బట్టి రాలేకపోయాం, బలమైన కారణాన్ని బట్టి కొనిపించలేకపోయాం, లేదా బలమైన కారణాన్ని బట్టి అనుకున్నది జరిగించలేకపోయాం. అన్నంత మాత్రాన సమయం పాటించరు. అఫ్కోర్స్ అలా పాటించని వారు ఉన్నారు. అండ్ పంక్చువాలిటీ లేకుండా సోమరితనంతో ఉండేవారు ఉన్నారు. వాళ్ళ గురించి కాదు. ఇప్పుడు పరలోకమందున్న తండ్రి ఆయన ఎంత ఖచ్చితము అని అంటే మనకు తెలుసు. మరి అలాంటి దేవుడు కాలములు సమయములు ఎందుకు తన స్వాధీనంలో పెట్టుకున్నారు? అది నీకు నాకు తెలియపరిస్తే ఏంటి నష్టం? ఏమండి, ఇదిగో ఇప్పుడే మనం ఒక ఉదాహరణ చెప్పుకున్నాం. పలానా టైంకి వస్తానన్నాం, రాలేదు. ఇక చూడండి ఎన్ని మాటలో. అలాగే ఏమండి, దేవుడు టైం చెప్పలా, కానీ త్వరగా రాబోతున్నాను అన్న మాటను అడ్డం పెట్టుకొని ఏమండి ఎంత అపహాస్యం చేస్తున్నారో. పేతురు గారు రాసిన 2వ పత్రిక ఒకసారి చూడండి. పేతురు గారు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము, పేతురు గారు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 3వ వచనం నుంచి అంత్యదినములలో అపహాసకులు అపహసించుచు వచ్చి తమ స్వకీయ దురాశల చొప్పున నడుచుకొనుచు. ఏమంటే అపహాసకులు ఏ దినాల్లో ఉన్నారట? అంత్యదినములలో అపహాసకులు అపహసించుచు వచ్చి తమ స్వకీయ దురాశల చొప్పున నడుచుకొనుచు ఆయన రాకడను గూర్చిన వాగ్దానము ఏమాయను? పితరులు నిద్రించినది మొదలుకొని సమస్తమును సృష్టి ఆరంభమున ఉన్నట్టే నిలిచి ఉన్నదే అని చెప్పుదురని మొదట మీరు తెలుసుకొనవలెను అంటున్నారు. చూడండి, పలానా పర్టికులర్గా ఒక టైం, ఒక డేట్ దేవుడు చెప్పకపోయినా త్వరగా వస్తున్న మాటను అడ్డం పెట్టుకొని ఈ అపహాసకులు అపహసిస్తున్నారట. ఏది? ఆయన రాకడను గురించిన వాగ్దానం ఏమైపోయింది? వస్తానన్నాడు కదా, ఇంకా రాలేదేంటి అని అపహాస్యం చేస్తున్నారట. కాలం చెప్పకపోతేనే ఎంత అపహసిస్తున్నారే.
ఒకవేళ డేట్ చెప్పి ఆ డేట్న దేవుడు చెప్పిన కార్యం ఒకవేళ ఏంటి ఆ కార్యం? ఏమంటే నీ కోసం నా కోసం మేలు చేసే కార్యం కాదది. ఈ లోకాన్నే తుడిచిపెట్టేసి అంటే యుగాంతం ఆ డేట్ చెప్పేస్తే, చెప్పిన దాని ప్రకారం నెరవేరిస్తే ఎంత ఎంత నష్టం నీకు నాకు, దేవునికి కాదు నీకు నాకు. ఒకనాడు నీనెవే పట్టణం విషయంలో దేవుడు ఇక 40 రోజుల్లో ఈ పట్టణం నాశనం కాబోతుందని చెప్పారు. అలా చెప్పిన ఆ రోజున ఆ నీనెవే పట్టణం వారు వారి యొక్క స్వభావమును, వారి బుద్ధిని మార్చుకున్నారు. ప్రధానంగా ఆహారం నీళ్లు మారేశారు, ఏమంటే గోనెపట్టలు ధరించారు, ఇదంతా ఉపవాసం చేస్తున్నారు. దానికంటే ప్రధానంగా వారు తమ దుర్మార్గములను విడిచిపెట్టారని మనం చూస్తాం. కనుక ప్రియమైన దేవుని వారలారా, వారి విషయంలో దేవుడు చెప్పిన ఆ మాట 40 దినాల్లో నీనెవే పట్టణాన్ని నాశనం చేస్తానన్నది వారు మారారు కాబట్టి దేవుడు వారి మీదకు ఉపద్రవాన్ని రానిలేదు. ఆనాడు యోనా గారు సహితం, ఏమన్నా యోనా గారే ఇదేంటి నన్ను ఇంత దూరం తీసుకొచ్చావు, నేను చెప్పిన మాట ఇప్పుడు నెరవేరట్లేదని చెప్పేసి బాధపడతారు. కనుక ప్రియమైన దేవుని వారు జాగ్రత్తగా ఆలోచించండి. దేవుడు కాలాన్ని ఎందుకు తన స్వాధీనంలో పెట్టుకున్నారు? చెప్పకపోతేనే అపహాస్యం చేస్తున్నారు. చెప్పిన మాట ప్రకారం మళ్ళీ ఖచ్చితంగా జరిగించాలి. ఏది మరలా జ్ఞాపకం చేస్తున్నాను అర్థం చేసుకోండి. ఏది జరిగించడం విషయంలో దేవుడు ఏమండి ఎందుకు ఆయన వెనకడుగు వేస్తున్నారు? దేని విషయంలోనంటే నిన్ను నన్ను లేదా ఈ లోకాన్ని పూర్తిగా నాశనానికి అప్పగించడం విషయంలో ఆయన చాలా దీర్ఘశాంతం వహిస్తున్నారు. కారణం మారాలని, మనిషి మార్పు కోసం. ఒకవేళ మారకుండానే ఈ భూమి మీద ఉండగానే నాశనానికి వెళ్ళిపోతే ఇక మళ్ళీ మారే అవకాశం లేదు. కనుక ఏమండి మనందరికీ తెలుసు హిజ్కియా గారు యూదా రాజ్యానికి 13వ రాజు. ఏమండి విడిపోయిన యూదా రాజ్యాన్ని, 2 గోత్రాల యూదా రాజ్యాన్ని పరిపాలించిన రాజులలో 13వ రాజు. ఈయన చరిత్ర రాజులు 2వ గ్రంథంలోను, దినవృత్తాంతములు 2వ గ్రంథంలోను, అలాగే యెషయా గ్రంథంలోనూ మనం చూస్తాం. రాజులు 2వ గ్రంథంలో, దినవృత్తాంతములు 2వ గ్రంథంలో, యెషయా గ్రంథంలో. ఏమండి హిజ్కియా గారి చరిత్ర. ఈ హిజ్కియా గారు ఒకానొక సందర్భంలో ఏమంటే ఆయన చాలా భక్తిగా జీవిస్తారు, దేవునికి ఎంతో అనుకూలంగా బ్రతుకుతారు, దేవుని ఇష్టాన్ని నెరవేరుస్తారు. అయితే ఒకానొక సందర్భంలో ఆయన మరణకరమైన రోగానికి అప్పగింపబడతారు. అలా అప్పగింపబడినప్పుడు గోడ వైపుకు ముఖము త్రిప్పుకొని ఆయన కన్నీరు విడుస్తూ దేవుణ్ణి వేడుకుంటారు. యెషయా గ్రంథం 36వ అధ్యాయం నుంచి 39వ అధ్యాయం వరకు ఆయన చరిత్రను మనం చూస్తాం, హిజ్కియా గారి చరిత్రని. అలాగే రాజులు 2వ గ్రంథంలో కూడా, దినవృత్తాంతములు 2వ గ్రంథంలో కూడా ఆయన చరిత్రను చూస్తాం. ఈ చరిత్ర మనందరికీ తెలుసు కనుక నేను ఇంకా ఏమంటే అంత వచనాలు అన్నీ రిపీట్ చేయట్లేదు, మీరు చూడండి తర్వాత. హిజ్కియా గారి యొక్క ఈ ప్రధానంగా ఈ ఘట్టం తెలియని వారు మ్యాక్సిమం ఉండరు క్రిస్టియానిటీలో, క్రైస్తవ్యంలో. రైట్. ఆయన మరణకరమైన రోగంతో బాధపడుతున్న ఆ తరుణంలో దేవుని వైపుకు, గోడ వైపుకు ముఖం త్రిప్పుకొని కన్నీరు విడుస్తూ దేవుణ్ణి ప్రార్థన చేస్తారు. ఏమండి రాజులు 2వ గ్రంథం 18వ అధ్యాయం నుంచి 20వ అధ్యాయం వరకు, అలాగే దినవృత్తాంతములు 2వ గ్రంథం 29 నుంచి 32 అధ్యాయాలు, యెషయా గ్రంథం 36 నుంచి 39 అధ్యాయాలు హిజ్కియా గారి చరిత్రను చూస్తాం. దీంట్లో మనం ప్రధానంగా ఆయన మరణకరమైన రోగంతో బాధపడుతున్నప్పుడు
యెషయా గారిని దేవుడు పంపి ఏమని చెప్తారు? హిజ్కియా, నువ్వు ఇక బ్రతకవు, మరణమవుచున్నావు గనుక నీ ఇల్లు చక్కబెట్టుకో అని దేవుడు యెషయా గారిని పంపి హెచ్చరిక చేస్తారు. ఎప్పుడైతే యెషయా గారు వచ్చి ఆ విధంగా హెచ్చరిక చేశారో అప్పుడు ఆయనకు అర్థమవుతుంది అసలు ఆ మరణకరమైన రోగం ఎందుకు వచ్చింది, దాని వెనక కారణం ఏంటనేది అప్పుడు ఆలోచించడం ప్రారంభించిన హిజ్కియా గారికి అర్థమయ్యి కన్నీరు విడుస్తూ నిజమైన హృదయపూర్వకమైన పశ్చాత్తాపంతో దేవుణ్ణి వేడుకుంటారు. అయ్యా, ఒకప్పుడు నీకు అనుకూలంగా నీకు ఇష్టప్రకారంగా నేను ఎలా ప్రవర్తించానో దయచేసి నా విషయమై జ్ఞాపకము చేసుకో. ఒకప్పుడు చేశాను, ఇప్పుడు నేను తొలగిపోయాను అన్నట్టుగా ఆ మాటల్లో భావం మనకు అర్థమవుతుంది. దయచేసి నన్ను మన్నించి నాకు అవకాశం ఇవ్వు తండ్రి అని కన్నీరు విడుస్తూ దేవునికి మొరపెట్టుకుంటే అప్పుడు దేవుడు ఏం చేశారు? 15 సంవత్సరాల ఆయుష్నిచ్చారండి. 15 సంవత్సరాల ఆయుష్నిచ్చారు. జాగ్రత్తగా వినండి. కాలములు సమయములు తండ్రి తన స్వాధీనంలో ఎందుకు పెట్టుకున్నారో జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఏమండి, ఇప్పుడు ఉదాహరణకి ఇంట్లో తండ్రి కానీ లేదా తల్లి కానీ ఇంట్లో ఏమండి దేనికైనా సరే డబ్బులు కావాలంటే వారి ఇరువురిలో ఎవరో ఒకళ్ళు మెయింటైన్ చేస్తూ ఉంటారు. తండ్రి మరి ఉద్యోగం నిమిత్తం మరి ఏమంటే బాధ్యతల నిమిత్తం బయటకు వెళ్తుంటాడు కాబట్టి కొంత సొమ్ము అమ్మ దగ్గర పెడతాడు, తల్లి దగ్గర. అప్పుడు పిల్లలు ఏదైనా కావాలంటే ఎవరి దగ్గరికి వెళ్ళి అడగాలి? తల్లిని అడగాలి. తల్లి వారు అడిగిన దానికి ఇవ్వడమో లేదా అవసరం బట్టి ఇవ్వడమో లేదా అవసరం లేదనుకుంటే ఇవ్వకుండా ఉండడమో చేస్తూ ఉంటారు. ఇప్పుడు డబ్బులన్నీ ఎవరి స్వాధీనంలో ఉన్నాయి? తల్లి స్వాధీనంలో ఉన్నాయి. ఇప్పుడు తల్లి ఏంటి? అడిగితే అవసరమును బట్టి ఇవ్వడం లేదా ఇవ్వకపోవడం అనేది తల్లి చేతిలో ఉంది. అలాగే ప్రియమైన దేవుని వాళ్ళరా, దేవుడు కాలములు సమయములు తన స్వాధీనంలో పెట్టుకోవడంలో ఉన్న ముఖ్య ఉద్దేశం ఏంటంటే నిజంగా నీలో పరివర్తన వస్తే, నీలో మార్పు వస్తే కాలాన్ని పొడిగించాలన్నా హిజ్కియా గారి వలె హిజ్కియా గారిలో వచ్చిన పరివర్తనను బట్టి ఆయనలో కలిగిన పశ్చాత్తాపమును బట్టి దేవుడు 15 సంవత్సరాల ఆయుష్నిచ్చారు. ఎందుకు? ఏ లోకాన్ని అనుభవించడానికి కాదు ప్రియమైన దేవుని వాళ్ళరా. ఆయన ఒక మాట అన్నారు కదా, నువ్వు మరణం కాబోతున్నావు, నువ్వు బ్రతకవు, నీ ఇల్లు చక్కబెట్టుకో అన్నారు. ఇల్లు చక్కబెట్టుకోవడం అంటే దేహం అనే దేవుని ఆలయమైన ఈ ఇంటిని, అలాగే దేవుని పరదేశం అని చెప్పబడుతున్నా లేదా ఆయన సంఘం, ప్రధానంగా మన కుటుంబం. అవునా? కుటుంబాలుగా ముందు మనం స్థిరపడాలి. కనుక ప్రధానంగా హిజ్కియా గారు తన జీవితాన్ని, తన కుటుంబంలోని ప్రతి ఒక్కరిని దేవునిలో స్థిరపరచడం కోసం, బలపరచడం కోసం 15 సంవత్సరాల ఆయుష్ను దేవుడిచ్చారు. నీ ఇంటిని చక్కపరుచుకో అంటే దానిలో ఉన్న భావం అది. అంతేగాని రాతి నిర్మాణాన్ని ఏమంటే బాగు చేయించుకోమని కాదు, మనం కట్టుకున్న ఇల్లు వీటిని కాదు. 15 సంవత్సరాల ఆయుష్ను దేవుడు ఎందుకు ఇచ్చారు? ఇప్పుడు ఆయన ఇంటిని చక్కబెట్టుకోవడానికి, అంటే తన జీవితాన్ని దేవునిలో స్థిరపరచుకోవడానికి, తన కుటుంబాన్ని స్థిరపరచుకోవడానికి. మరి అలా కాలం పొడిగించాలంటే ఇప్పుడు ఎవరి అధీనంలో ఉండాలి? అది ఎవరి స్వాధీనంలో ఉండాలి? దేవుని స్వాధీనంలో ఉంటే ఆయన పొడిగించడానికి అవకాశం. అలాగే ఏమండి, ఎంత చెప్పినా ఎన్ని అవకాశాలు ఇచ్చినా మారట్లేదు. అవునా? ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం జాగ్రత్తగా చూడండి. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయము 7వ అధ్యాయము 17వ వచనం. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 17వ వచనం. అధికముగా దుర్మార్గపు పనులు చేయకుము, బుద్ధిహీనముగా తిరగవద్దు, నీ కాలమునకు ముందుగా నీ వేళ చనిపోదు. ఏమండి? అధికముగా దుర్మార్గపు పనులు చేయకుము, బుద్ధిహీనముగా తిరగవద్దు, నీ కాలమునకు ముందుగా నీ వేళ చనిపోదు.
తల్లి గర్భంలో జనన మరణాలకు మధ్య ఎంతకాలం ఈ భూమి మీద బ్రతకాలో దేవుడు నిర్ణయించిన ఆయుష్కాలం ఉంది చూశారు. ఈ ఆయుష్కాలాన్ని అవసరమైతే దేవుడు పొడిగించగలరు, హిజ్కియా గారికి పొడిగించినట్లుగా. అలాగే ఎంత అవకాశం ఇస్తున్నా మార్చుకోకపోతే మధ్యలోనే ముగించగలరు. నీ కాలమునకు ముందుగా నీ వేళ చనిపోదువు. నెబుకద్నెజరు కుమారుడైన బెల్షస్సరు రాజుకు దేవుడు లెక్క చూసి ముగించేసినట్లుగా మనం చూసాం. మనందరికీ తెలుసు, దానియేలు గ్రంథంలో ఉంటుంది. కనుక ప్రియమైన దేవుని వల్ల చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. కాలములు, సమయములు తండ్రి తన స్వాధీనంలో పెట్టుకోవడంలో ఉన్న ముఖ్య ఉద్దేశం ప్రధానంగా ప్రతి ఒక్కరూ మారాలనే, అలా మారి నిత్య జీవంలో ప్రవేశించాలనే దేవుడు ఎదురు చూస్తున్నారు. తన స్వాధీనంలో పెట్టుకున్న కాలాన్ని ఆయన పొడిగించడానికే. ఒకవేళ నువ్వు మారతానంటే, నువ్వు బ్రతుకు సరి చేసుకొని దేవుని చిత్తానుసారంగా నీ బ్రతుకును కొనసాగించడానికి నువ్వు సిద్ధపడితే మరికొంతకాలం ఇవ్వడానికి దేవుడు సిద్ధంగా ఉన్నారు. ఒకవేళ ఇవ్వలేదా, మరీ గొప్ప ధన్యులం. ఎందుకో తెలుసా? ఆనాడు ప్రభువైన యేసుక్రీస్తు వారితో పాటు సిలువ వేయబడిన దొంగల్లో ఒక వ్యక్తి అప్పటికప్పుడు పరదేశు. కనుక ఏదైనా దేవుని నిర్ణయం ఏదైనా సరే, నువ్వు మారడం ప్రధానం. నువ్వు మారిన తర్వాత ఒకవేళ నీకు బ్రతుకునిచ్చారా, కాలాన్ని ఇచ్చారా, ఈ లోకానుసారంగా బ్రతకడానికి కాదన్న సంగతిని మనం గుర్తుపెట్టుకోవాలి. లేదు ఆయన తీసేసుకున్నారా, నువ్వు మారిన తర్వాత మారిన వెంటనే ఈ లోకం నుంచి తీసేసుకున్నారా, ధన్యులం. ఏదైనా ఆయన చిత్తం. కానీ తన స్వాధీనంలో పెట్టుకోవడంలో దేవునికి ఉన్న ముఖ్య ఉద్దేశం ప్రధానంగా మారడానికి అవకాశం ఇవ్వాలని, మనిషిని మార్చుకోవడం కోసం. అంతేగాని నీకు నాకు రహస్యంగా ఉంచేసి నీకు నాకు తెలియకూడదని కాదు. అవి తెలుసుకున్నట్టు నీ పని కాదు నాయన. నీ పనేంటి, నా పనేంటి, మన పని ఏంటనంటే అసలు ఈ జనన మరణాల మధ్య కాలంలో ఏం చేయాలో, ఏం పని చేయాలో అది తెలుసుకోవాలి. ఎందుకు వచ్చాం ఈ భూమి మీదకి, ఎందుకు ఈ జన్మను మనకి దేవుడు ఇచ్చారు, ఈ జనన మరణాల మధ్య కాలంలో మనం ఏం చేయాలి, ఇది తెలుసుకోవాలి. ఎప్పుడు చనిపోతాం, ఎప్పుడు పుట్టామో తెలుసు, ఎంతకాలం బ్రతికేమో తెలుసు, ఇంకా ముందున్న కాలం ఎంతో నీకు తెలియదు. అది దేవుడు నీకు నాకు తెలియపరచలేదు. కారణం నువ్వు మారడానికి అవకాశం ఇవ్వాలని. నువ్వు మారతానంటే నువ్వు మారి ఆయనలో స్థిరపడడం కోసం కాలం ఇవ్వాలనంటే ఆయన అధీనంలో ఉండాలి. కనుకనే పేతురు గారు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము, పేతురు గారు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 9వ వచనాన్ని చూడండి. 9వ వచనం, ఆ అపహాసకులు అపహసిస్తున్నారని దేవుడు తొందరపడే ఆయన కాదు. నువ్వు నేనైతే ఆవేశపడిపోతాం. ఎవరు ఏమన్నా సరే ఎక్కడ లేని రోషం వస్తుంది, పనికిరాని రోషం, దేవుని పనిని పాడు చేసే రోషం. అంతే కదండి, ఈరోజు అదే జరుగుతుంది క్రైస్తవ్యంలో. ఎవరో ఏదో అన్నారు అన్నేవండి, తొందరపడి పని పాడు చేస్తుంటాం, దేవుని పనిని ఆటంకపరుస్తుంటాం. మనం వెళ్ళవలసిన మార్గాన్ని తప్పిపోయి వేరొక మార్గంలోకి వెళ్ళిపోతుంటాం ఆవేశంతో. ప్రభువైన యేసుక్రీస్తు వారు నీలాగా నాలాగా ఆవేశపడి ఉంటే ఆయన వచ్చిన చిత్తాన్ని నెరవేర్చేవారు కాదు. ఆయన యొక్క గురి తన ఎదుట వంచబడిన ఆనందం కొరకు అవమానమును నిర్లక్ష్య పెట్టినని చూస్తాం. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 3వ వచనంలో, పాపాత్ములు తనకు వ్యతిరేకముగా చేసిన తిరస్కారం అంతా ఓర్చుకున్నారు అని మనం చూస్తాం. మనకు మాత్రం ఓర్పు ఉండదు, సహనం ఉండదు. ఇప్పుడు చూడండి, పైన అపహాసకులు, మనం ఇప్పుడే ఇందాక చదువుకున్నాం పేతురు గారు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయంలో, అపహాసకులు అపహసిస్తున్నారు, అయినా సరే ఆయన పట్టించుకోలేదు. ఆయన దృష్టి అంతా ఎక్కడుందో తెలుసండి. ఈ మాట చదువుకునే ముందు ఒక్కసారి ఇర్మియా గ్రంథము 5వ అధ్యాయం, పేతురు గారు రాసిన 2వ పత్రిక చదివే ముందు ఒకసారి ఇర్మియా గ్రంథము 5వ అధ్యాయము చూడండి. మాట, మన దృష్టి మన ఆలోచన అంతా ఎక్కడెక్కడెక్కడో తిరుగుతూ ఉంటుంది. కానీ దేవుని దృష్టి, దేవుని ఆలోచన ఎక్కడుందో, ఏమి ఆయన
గురి పెట్టారో చూడండి ఒకసారి. ఇర్మియా గ్రంథము 5వ అధ్యాయము 3వ వచనం. ఇర్మియా గ్రంథము 5వ అధ్యాయం 3వ వచనం. యెహోవా, యథార్థత మీదనే కదా నీవు దృష్టి ఉంచి ఉన్నావు. ఎవరి యథార్థత? ఆయన యథార్థతకి ఏమి డోకా లేదు. ఆయన యథార్థత ఎప్పటికలాగే ఉంటుంది. దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించారని చెప్పేసి ప్రసంగి గ్రంథంలో చూస్తాం. 7వ అధ్యాయం 29వ వచనంలో చివరి మాట. అలా దేవుడు నిన్ను నన్ను యథార్థవంతులుగా పుట్టిస్తే ఆ యథార్థతను పోగొట్టుకొని యథార్థహీనులుగా మారిపోయిన మన యొక్క యథార్థత మీద దృష్టి పెట్టారు దేవుడు. మరలా నిన్ను నన్ను యథార్థవంతులుగా మార్చడం కోసం నా యథార్థత మీద దృష్టి పెట్టారు దేవుడు. ఏమండి? యెహోవా, యథార్థత మీదనే కదా నీవు దృష్టి ఉంచి ఉన్నావు. నీవు వారిని కొట్టితివి గాని వారికి దుఃఖము కలుగలేదు. వారిని క్షీణింపచేసి ఉన్నావు గాని వారు శిక్షకు లోబడనొల్లకున్నారు. రాతి కంటే తమ ముఖములను కఠినముగా చేసుకొని ఉన్నారు. చూసారా? ఎంత శిక్షించినా మారట్లేదట, ఎంత గద్దించినా మారట్లేదట. అదే ఇందాక చదువుకున్నాం ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 17వ వచనంలో. అధికముగా దుర్మార్గపు పనులు చేయొద్దు, బుద్ధిహీనముగా తిరగవద్దు, నీ కాలమునకు ముందే నీ వేళ చనిపోదువు. ఎంత గద్దించినా, ఎంత హెచ్చరించినా, ఎంత శిక్షించినా మారకపోతే ఏం చేయాలిక? మరి ఎందుకు దేవుడు అంతగా హెచ్చరించడం ఎందుకు, గద్దించడం ఎందుకు, శిక్షించడం ఎందుకు అని అంటే నిజంగా కక్ష సాధింపు చర్య కాదు. మనిషిని దేవుడు సాధించడానికి కాదు, మనిషి మీద తన యొక్క ఆవేశాన్ని చూపించడానికి కాదు, మనిషి మార్పు కొరకు. అక్కడ చదువుకుంటున్నాం ఇప్పుడు మనం ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయం 3వ వచనంలో. ఎందుకట ఆయన శిక్షిస్తున్నారు? ఎందుకట ఆయన గద్దిస్తున్నారు? మనిషి యథార్థవంతుడిగా మరలా మారాలి. మనిషి యథార్థత మీద ఆయన దృష్టి పెట్టారు. మనకు లేదు, మన యథార్థతను కోల్పోయాం, మనం యథార్థహీనులుగా మారిపోయాం. మరలా మన యథార్థత మనం సంపాదించుకుంటేనే, మరలా యథార్థపరులుగా మారితేనే నీతిమంతులకు దేవుడు సిద్ధపరిచిన ఆ లోకంలో మనం చోటు సంపాదించుకుంటాం. లేకపోతే నిత్య నాశనం అని భయం లేదు, నిత్య జీవంలో ప్రవేశించాలన్న ఆశ లేదు. ఏదో ఈ లోకపరంగా బ్రతుకుతూ అలా జీవితాన్ని వెళ్ళబుచ్చుతున్నాం. కానీ చూస్తున్న దేవుడు నిన్ను నన్ను నీకు నాకు పొంచి ఉన్న ప్రమాదమును బట్టి ఆయన చూస్తూ ఉండలేకపోతున్నాడు. అందుకనే కాలములు సమయములు తన స్వాధీనంలో పెట్టుకొని ఇంకా అవసరమైతే పొడిగించడానికి అవకాశం ఉంటుంది కాబట్టి తన స్వాధీనంలో పెట్టుకున్నారు. అసలు అది తెలుసుకోవడం నీ పని కాదు. ఎప్పటికైనా నువ్వు తెలుసుకోవాల్సింది తెలుసుకోమని దేవుడు ఎన్నో అవకాశాలు ఇస్తున్నారు మనిషికి. ఇప్పుడు పేతురు గారు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం, పేతురు గారు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం ఏమండి 9వ వచనం. 9వ వచనం. కొందరు ఆలస్యమని ఎంచుకొనినట్లు ప్రభువు తన వాగ్దానమును గూర్చి ఆలస్యము చేయువాడు కాడు గాని. కొందరు ఆలస్యమని ఎంచుకొనినట్లు ప్రభువు తన వాగ్దానమును గూర్చి ఆలస్యము చేయువాడు కాడు గాని. ఇక్కడ ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని కూడా మనం తెలుసుకోవాలి. దేవుడు ఏమండి ఆలస్యం చేస్తున్నారు, క్షమిస్తున్నారు, అవకాశం ఇస్తున్నారు కదా, కాబట్టి ఇంకా కొంతకాలం ఈ లోకానుసారంగా బ్రతికి ఎంజాయ్ చేద్దాం, తర్వాత మారదాంలే అనుకుంటున్న వారికి కూడా ఇక్కడ ఒక ప్రాముఖ్యమైన విషయం. ఆయన ఆలస్యం చేస్తున్నారు కాబట్టి దేవుడు ఏదో ఆలస్యం చేసేవాడు అనుకుంటే పొరపాటు. ఎంతవరకు టైం ఇవ్వాలో, ఎవరికి ఎంతవరకు టైం ఇచ్చి అవకాశం ఇవ్వాలో, తర్వాత ఏ నిర్ణయం తీసుకోవాలో దేవునికి ఒక చక్కని ప్రణాళిక ఉంది. ఈ విషయాన్ని జాగ్రత్తగా గమనించాలి. చాలామంది అండి ఎంత అపహాస్యం, ఎంత అజ్ఞానం అని అంటే సిలువలో ఆ దొంగ మారినట్లుగా మారతానంటున్నారు. అవునా? దేవుడు అంత తెలుసుకోలేనివాడా? ఏమండి ఆయనకి తెలివి లేదా? ప్రియమైన దేవుని వల్ల తప్పండి.
అతనికి తెలియక అవకాశం, తెలియకపోతే క్షమిస్తారు దేవుడు. పౌలు గారు కూడా అదే అంటారు, నేను పూర్వము హింసకుడను, దూషకుడను, హానికరుడను, అయినా సరే దేవుని వలన నేను కనికరింపబడ్డాను, కృప చూపించారు నాకు. కారణం తెలియక అవిశ్వాసము వలన చేసి తిని గనుక కనికరింపబడి తిని అంటారు అక్కడ. తెలియక అవిశ్వాసము, తెలియక చేశాను నేను అది, కనుకనే నేను కనికరింపబడ్డాను అన్నారు. తెలిసి చేస్తే కనికరం ఉండదు, క్షమాపణ ఉండదు. రైట్, చూడండి ఏమంటే 9వ వచనం, పేతురు గారు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం. కొందరు ఆలస్యమని ఎంచుకొనినట్లు ప్రభువు తన వాగ్దానమును గూర్చి ఆలస్యము చేయువాడు కాడు గాని ఎవడును నశింపవలనని ఇచ్చయింపక అందరూ మారు మనసు పొందవలనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. ఏమండి, ఏ ఒక్కరూ నశించిపోవడం ఆయనకి ఇష్టం లేదట. అంతటా అందరూ మారు మనసు పొందాలని ప్రతి ఒక్కరి విషయంలో దీర్ఘశాంతం. యెషయా గ్రంథం 65వ అధ్యాయం 2వ వచనంలో చూస్తాం కదా, తమ ఆలోచనలను అనుసరించి చెడు మార్గమున నడుచుకొనుచు లోబడనొల్లని ప్రజల వైపు దినమెల్ల చేతులు చాపుతున్నాను అంటున్నారు తండ్రి. అంటే నువ్వు నేను నాశనం కాకూడదని. ఎందుకనంటే ప్రియమైన దేవుని వాళ్ళరా, ఈ లోకంలో ప్రమాదాలను చూస్తున్న మనం వీటిని పట్టించుకోవట్లేదు. అసలు ఈ లోకాన్ని విడిచిన తర్వాత ఉన్న ప్రమాదం అసలే అర్థం కావట్లేదు. ఈ భూమి మీద వచ్చే ప్రమాదాలు ఏమండి వస్తాయి, మరలా చక్కపరచబడుతున్నాయి. కానీ అక్కడ మనం ఎదుర్కోబోయే లోకం ఇక ఎన్నటికీ మనకి విడుదల పొందే అవకాశం లేని లోకం. అంత ప్రమాదం ఉంది కనుకనే దేవుడు ఓర్చుకుంటున్నారు నువ్వు మారాలని. ఏమంటే చివరిగా దానియేలు గ్రంథము చూడండి ఒకసారి. దేవుడు తన స్వాధీనంలో ఎందుకు కాలములు సమయములు దేవుడు తన స్వాధీనంలో పెట్టుకున్నారు? కారణం ఏంటి? ఏమండి దానియేలు గ్రంథం 2వ అధ్యాయము, దానియేలు గ్రంథం 2వ అధ్యాయము 21వ వచనం. ఆయన కాలములను సమయములను మార్చువాడై ఉండి, కాలాలను సమయములను మారుస్తాడు ఆయన. ఎందుకు మారుస్తాడు? మనం మారుస్తాం. మనం ఎందుకు మారుస్తాం? మన స్వార్థం కోసం, మన స్వప్రయోజనం కోసం. దేవుడు కాలములు సమయములు మారుస్తారు. దేనికోసం? నా మార్పు కోసం, నిన్ను నన్ను రక్షించుకోవడం కోసం. ఏమండి ప్రధానంగా కాలము సమయం అంటే ఆలోచించాం ప్రారంభంలోనే. వాటిని మార్చడానికి ఆయనకి అధికారం, ఆయనకే ఉంది. ఆయన స్వాధీనంలో పెట్టుకున్నారు. ఎందుకు పెట్టుకున్నారు? అదే మనం ఆలోచిస్తున్నాం. నువ్వు నేను మారాలని అంటే కాలం ఇవ్వాలి. ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు దగ్గరకు వచ్చిన యజమాని 3 సంవత్సరాల నుంచి చూస్తున్నాను, ఫలాలు లేవు, తీసేయి అన్నాడు. అప్పుడు తోటమాలి బ్రతిమాలుకున్నాడు, అయ్యా ఇంకొక సంవత్సరం ఇవ్వు, అది ఫలించడానికి ఏ ప్రయత్నం చేయాలో ఆ ప్రయత్నం అంతా చేస్తాను. ఈ సంవత్సర కాలం తర్వాత అది ఫలాలు ఫలించిన సరి, లేదనంటే మీరన్నట్టే తీసేద్దాం. అప్పుడు యజమాని ఏం చేశారు? సరే, తన స్వాధీనంలో ఉంది కనుక ఇంకొక సంవత్సరం ఇవ్వగలరు ఆయన. ఇస్తున్నారు. మరి నువ్వు నేనేం చేస్తున్నాం? తన స్వాధీనంలో పెట్టుకొని ఎవరు ప్రశ్నించడానికి అవకాశం లేకుండా తన అధీనంలో పెట్టుకున్న దేవుడు నువ్వు నేను మారడం కోసం ఎంతో అవకాశం ఇస్తూ ఎంతో ఓర్చుకుంటుంటే దాన్ని మనం ఏం చేస్తున్నాం? రోమిలికి రాసిన పత్రిక 2వ అధ్యాయంలో 4-5 వచనాల్లో చూస్తాం. దేవుని దీర్ఘశాంతమును, ఆయన యొక్క అనుగ్రహ ఐశ్వర్యమును, ఆయన సహనమును ఒకవేళ మనం మారు మనసు పొందడానికని దేవుడు ఇస్తుంటే, ఆయన సహిస్తుంటే ఒకవేళ తృణీకరిస్తున్నామా?
అయితే ఉగ్రత దినమందు ఉగ్రతను సమకూర్చుకుంటున్న వారు అవుతాం. కనుక జాగ్రత్త ప్రియమైన దేవుని వాళ్ళరా. కాలములు సమయములు తండ్రి తన స్వాధీనంలో పెట్టుకోవడంలో ఉన్న ఉద్దేశం నా మేలు కొరకు. నువ్వు నేను మారతానంటే ఆయన కాలాన్ని మార్చడానికి సిద్ధంగా ఉన్నారు. నిన్ను నన్ను ఆయన ఉన్న లోకానికి చేర్చుకోవడానికే ఆయన తన స్వాధీనంలో పెట్టుకున్నారు. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన మా కన్న తండ్రి, దగ్గరైన దేవా, కాలములు సమయములు మీ స్వాధీనంలో పెట్టుకోవడానికో ముఖ్య ఉద్దేశం మా కొరకేనని, ఒకవేళ మేము మారాలి అనుకున్నప్పుడు మాకు అవకాశం ఇవ్వాలని, మాకు సమయం పొడిగించాలని మీ అధీనంలో పెట్టుకున్నారు తండ్రి. అలానే కేవలం ఇక మీరు ఓర్చుకుంటూనే ఉంటారు, మేము ఎంతకాలమైనా ఈ లోకంలో మా ఇష్టానుసారంగా బ్రతకొచ్చు అనుకుంటే పొరపాటు తండ్రి. తెలియక పొరపాటుగా చేసిన పాపమునకు క్షమాపణ ఉంది, కానీ బుద్ధిపూర్వకంగా సాహసించి చేసే పాపానికి క్షమాపణ లేదు అని చెప్పారు. కనుక తండ్రి, అలాంటి ఒకవేళ ఎంత అవకాశం ఇచ్చినా మారకపోతే అలాంటి వారి విషయంలో మీరు నిర్ణయం తీసేసుకుంటారు. అధికముగా దుర్మార్గపు పనులు చేసి నీ కాలమునకు ముందే నీ వేళ చనిపోదు అని కూడా చెప్పారు తండ్రి.